అహంకారము, అసూయ మన జీవితంలో చాలా ప్రమాదకరమైనవి. ఇవి మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారిని కూడా నాశనం చేస్తాయి. బైబిల్ ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. ఎదుటివారిని చూసి అసూయపడే లేదా వారి విజయాన్ని సహించలేని వారితో కలిసి ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అలాంటివారు మనల్ని కూడా వారితో పాటు పతనానికి లాక్కెళ్లే అవకాశం ఉంది. ఒకరి గురించి చెడుగా మాట్లాడేవారు, ఇంకొకరి విజయాన్ని ఓర్వలేనివారు, పక్కవారి పతనాన్ని కోరుకునేవారు మన చుట్టూ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. వాళ్లతో కలిసి ఉండటమంటే విషపు గాలి పీల్చడంలాంటిది. వారి మాటలు మన మనసులో అనుమానాలను, అసూయను, చేదుభావాలను నింపుతాయి. అలాంటి వారితో కలిసి భోజనం చేయడం, వారితో స్నేహం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ల మనసు నిండా ద్వేషముంటుంది. ఆ ద్వేషం మనల్ని కూడా అంటి అశుద్ధంగా చేస్తుంది. మనం తినే ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది, కాని ఎవరితో కలిసి తింటున్నామో ఆ సంబంధం మన ఆత్మకు శక్తినివ్వాలి. ద్వేషంతో నిండిన వారితో గడిపిన సమయం మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుంది. కనుక మన చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎవరితోనైతే మన మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో అలాంటి వారితోనే ఉండాలి. ఎందుకంటే మంచి స్నేహితులు మన జీవితాన్ని ఉన్నతంగా, ఆనందంగా మారుస్తారు. మనల్ని ప్రోత్సహించేవారు, మన విజయాన్ని చూసి సంతోషించేవారు, మన పతనంలో చేయి అందించి లేపేవారితోనే మనం కలిసి నడవాలి. అలాంటి వారిని వదిలిపెట్టడం చాలా కష్టం. వారి రుచికరమైన పదార్థాలను చూసి ఆశపడటంలాంటిదది. కాని ఆ రుచికరమైన పదార్థాలు పైకి ఎంత బాగా కనిపించినా లోపల విషంతో నిండి ఉండొచ్చు. కనుక మన ఆత్మకు విషంలాంటి వారితో స్నేహం చేయడం మానుకుందాం. ఇతరుల మంచిని చూసి అసూయపడని హృదయాన్ని మనం కలిగి ఉందాం. అలాగే మన జీవితంలో పతనానికి కారణమయ్యేవారిని మనం దూరం పెడదాం. ఈ మంచి అలవాటు మనల్నొక ఉన్నతమైన జీవితానికి నడిపిస్తుంది. మన జీవితాన్ని ఆశీర్వదించబడిన జీవితంగా మారుస్తుంది.